నువ్వు వెంటనే రాకుండా చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నా పిల్లలు నా ఇంటికి రాకుండా మొత్తం నాగా చేసిండు. నా కొడుకులు లేరు, నాకు ముగ్గురు బిడ్డలు మొత్తం నాకు ఇంటికి రాకుండా నాకు గంజిపోయి కూడా చేసిండు పుణ్యాత్ముడు. విన్నావు కదా ఈ మాటలు, నువ్వు మా బోటోళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు బాగా మాట్లాడుతున్నట్టు ఇటు అనుకుంటున్నావు కదా. ఇగో ఇటువంటి బాధలు చూసి వాళ్ళ కన్నీళ్లు చూడలేక నీకేం తెలుసా తెలంగాణ నువ్వు ఉద్యమంలో ఉన్నాను కదా, నీకు తెలియదు, నువ్వు తెలంగాణ గురించి తిరిగినోని కాదు, తెలంగాణ కష్టాలు నీకు సోయలేదు. నీ ఊరికి బాటలు ఉన్న దగ్గరనే కడతాలనే గిట్లున్నది, 30 కిలోమీటర్ దూరం ఉంటది కావచ్చు ఇడికి ఆయన ఊరు. నీ ఊరిలో నీ దగ్గరనే ఈ పరిస్థితి, నీ జిల్లానే ఈ పరిస్థితున్నది. పులిబిడ్డ అని తొడలు కొట్టుకున్నాడు కాదు, ఇక్కడ నిజమైన పుల్లు కన్నా తల్లులో పరిస్థితి ఎట్లున్నదో చూడు నువ్వు ఒక్కసారి. నువ్వు ఎట్లాగూ పులిబిడ్డవు కాదు, మాకు ఎరికే అదంతా, నీ ముచ్చటంతా మాకు ఎరికే గానీ ఇగో వీళ్ళ కన్నీళ్లు మాత్రం అట్లీస్ట్ తుడిచే ప్రయత్నం చేయి. మరోసారి మా బోటల్లో ఇక్కడ రాకుండా చేయాలంటే నువ్వు వీళ్ళ సమస్య పరిష్కారం చేయి. నీ కలెక్టర్ చెప్తాడో నేను ఆర్డర్ ఇయ్యలేదని చెప్పి ఈడ వచ్చేమో వీళ్ళేమో స్తంభాలు వాస్తున్నారు. అసలు ఎవరి రాజ్యం ఇది? ఈడ మోడీ ఉన్నాడు, ఆడ పోయి ఢిల్లీలో పోయి నిన్ను అన్నావు కదా చూసుకుంటా మోడీ అని చెప్పి. ఈడొచ్చి చూసుకో, ఈడొచ్చి నీ వాళ్ళ భూములల్లా వాళ్ళు వచ్చి స్తంభాలు బాతున్నారు, ప్రైవేట్ కంపెనీ వాడు వచ్చి స్తంభాలు బాతున్నారు ఇక్కడ. అవి చూసుకో, సోయి ఉంటే అవి చూసుకో. నీ కరెంటు మంత్రి, పవర్ మంత్రి గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు చూడుండ్రి, దీని కథ ఏందో చూడుండ్రి. మీ దగ్గరికి ఇవన్నీ వస్తాయి. పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఆర్డర్ ఉన్నది మాకని వీళ్ళు చెప్తున్నారు. అరే బీఆర్ తో మాకేం పని, మీరు తెచ్చుకున్నని మీరు కాలవడే పేపర్ మీద ఒకటి పెట్టిర్రు. దీనికి ఇది ఏమంటారు కదా, ఎక్కడ దిక్కు దివానా లేని పత్రం ఇది, దిక్కు దివానా లేని పత్రం ఇది. ఇగో ఈ పత్రాలు చూపించి వీళ్ళ భూముల మీద కబ్జాలు చేస్తా ఉన్నారు. ఈ కబ్జాలు బంద్ చేయండి. రియల్ ఎస్టేట్ మాఫియా ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడంటే రేవంత్ రెడ్డి రూపంలో ఉంటాడని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ. అంతేనా నేను చెప్పేది? అంతే కదా. ఓ రైతు బుద్ధి తెలిసినోడు ఎవడన్నా ఉంటే ఇటువంటి పని చేస్తాడా? మరి వెంచర్ ఓన్ దగ్గరికి చక్కగా రావాల్సిన వెంచర్ ఓన్ దగ్గరికి వెళ్ళి పోతలేదు, మీ భూములకి వెళ్ళి ఓడి ఇక్కడ ఇది ఎక్కడ అన్యాయం? మీరు వెంటనే దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది.